వారు స్వయంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా వారు పాల్గొని మరి వారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే శ్రీ సత్యదేవాలయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎస్టీలకు 10% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కోసం ఇప్పుడు బీసీ పిల్లలుగా మనందరం ఎక్కడున్నామో అలాంటిది ఈరోజు 10% రిజర్వేషన్ ని అనుభవిస్తున్నాము అనేసి అంటే అది కేసీఆర్ గారి వల్ల. ఈరోజు అందరూ గతంలో సేవాలాల్ జయంతి అంటే ఒక లంబాడీలకు సంబంధించింది, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేడు సేవాలాల్ జయంతి అంటే ఇక్కడ ఉన్న అది కేసీఆర్ గారి దైవం మాత్రమే. ఆత్మగౌరవం మరొకసారి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రశేఖర్ నాకు తెలిసినంత వరకు ఉద్యమంలో వారితో లేకపోయినట్టుగా స్కూల్స్ పరంగా మేమందరం కూడా ఆనాడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, ఆనాడు ఉద్యమం కోసం నిలబడే వాళ్ళు, అలాగే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న వాళ్ళు. నాకు తెలిసినంత వరకు కవితగా ఏదైనా పడుకోవచ్చు అంటే సాధించేంత వరకు కావచ్చు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆడపడుచు ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నిలబెట్టినటువంటి అటువంటి తెలంగాణ ఆడబిడ్డ కేసీఆర్ గారి బిడ్డ మన ముందుకు వచ్చి మీకేం కావాలి, మీ సమస్య ఏంటో చెప్పడానికి ఇచ్చే బాధ్యత నాది అనేసి వారు నిలబడ్డారంటేనే ఈ సమస్య తీరబోతుంది అనేసి నేనైతే భావిస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. ఒక విధంగా చెప్పాలి అనేసి చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాల్సింది అనేసి పట్టుబడినటువంటి వ్యక్తి కవిత. ఆ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వారి పనిలో ఉన్నా లేకపోయినా ఆ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా నిలబడి మొన్న వారితో బీజేపీ ప్రభుత్వం ఆమోదం చేసుకుని లిమిటేషన్ కి మళ్ళీ అడ్డంగా పెట్టి సరే భవిష్యత్తులో తప్పకుండా వారి కష్టం వదలకపోదు, ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ కూడా పోదాం. ఒకసారి బీసీ అందులో అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనం. ఈ 75 సంవత్సరాల్లో నేటికి బీసీ బిడ్డలు చట్టసభలో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు అనేసి అంటే ఎంత తీవ్రమైనటువంటి సమస్య అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. నేడు ఎస్టీలో మనకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే కేసీఆర్ గారు సహకారంతో ఆశీర్వాదాలు అక్కడ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగారు. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రిజర్వేషన్ అంటే బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కావాలని కోరుకోవడం అది అందరి హక్కు, బీసీ బిడ్డల హక్కు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత చట్టసభలో ఉన్న వాళ్ళకి ఉంది. ఒకటి మీ అందరికీ తెలిసిందే అయినా కూడా ఈ సందర్భంలో ఒక చిన్న కథ. షావు గారు మరి వాళ్ళ భార్యకు కానుకగా ఇవ్వడానికి మాట్లాడేటటువంటి చిలకను ఎంతో ఖరీదు పెట్టుకోబడి ఆ షావు గారు ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ పెట్టి ఆయన దర్శనానికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళ భార్య చూడడానికి తీసుకొచ్చాడు అనుకుని ఆ మాట్లాడే చిలక గొంతు కోసి మరి వంట చేసి ఆయన కూరగా పెట్టాడు. ఏది చిలక అనేసంటే ముందుంది కదా మీరు అదే కదా అనేసారు. అంటే నేడు బీసీ బిడ్డల గొంతు కూడా అదే విధంగా పోయేగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనము మాట్లాడే ముందుగా మనకు సమయోచితకు మనం మాట్లాడకపోతే బీసీ బిడ్డలందరి గొంతు పోయబడతా ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు పూలే గారు ఇక్కడ ఉన్నారు అంటే బీసీ బిడ్డగా మా బీసీ నాయకులు కలిసి ఆరాధన ఈరోజు సమర్పించారు. పూలే గారికి ఏ ఉపకరణం మనం అవకాశించలేదు. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి బీసీ బిడ్డ కలిస్తే 50% రిజర్వేషన్ అనేది
మనందరం ముందుకు పెట్టుకోవాలి. ఒక నాది హిందువులోనే కావాలంటే 50% రిజర్వేషన్ రాదు, నాకులోనే కావాలంటే 50% రిజర్వేషన్ అనేది రాదు. ఈరోజు మీరు అందరూ కలిస్తేనే 50% రిజర్వేషన్. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు. ఈరోజు అన్న గాలి చేసి చూపించారు, ఆయన పెట్టింది మనకు అన్ని కనిపించుకోవాలి. వాస్తవంగా బీసీ జనాభా ఉన్నదొకటి, గాలిగా చూపిస్తున్నటువంటి సంఖ్య మరి ఇటువంటి గాలిగా చూపిస్తున్నారనేసి ప్రతి ఉప కులాల మేధావులకు తెలుసు, ప్రతి బీసీ మేధావికి తెలుసు. మరి రోజు ఇవ్వకపోతే నష్టపోయేది మనం. నష్టం అనేది ఇప్పుడున్నటువంటి ఈ బీసీ నాయకులకు, బీసీ మేధావులకు జరగలేదు. చట్టాల సభలో రిజర్వేషన్ల కోసమే 75 సంవత్సరాల